గురువుగారు, సత్పురుషుల యొక్క సాంగత్యం అంటారు కదా! దానికి అర్థం ఏంటి గురువుగారు? జై శ్రీరామ్. ముందుగా మంచి క్వశ్చన్ వేసావు నాయన. సత్పురుషులు అంటే ఎవరు? అసలు ముందు సత్పురుషులు అంటే ఎవరు తెలుసా? సత్పురుషులు అంటే వాళ్ళు నిత్యం కూడా సత్యం మాట్లాడుతూ ధర్మంతో నడుస్తూ అలా ఉండి వాళ్ళ సత్పురుషులు అనమాట. సత్యం ధర్మంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది అనమాట. ఈ ఆధ్యాత్మిక చింత, సత్యం మాట్లాడడం, ధర్మంతో నిలబడడం, అందరితోటి ప్రేమగా ఉండడం, ప్రతిరోజు భగవంతుని నమ్మడం, ఏ మతమైనా సరే భగవంతుని నమ్మడం, అలాగే ఏ భగవంతుని అయితే నమ్ముతున్నాడో ఆ భగవంతుని నమ్ముతూ ఇతర మతాల ఇతర దేవుళ్ళని విమర్శించకుండా మన దేవుళ్ళు ఎలాగో వాళ్ళకి ఆ దేవుళ్ళు అనే భావంతో ఎవడైతే ఉంటాడో, అలాగే తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో, అలాగే ప్రతి గురువుకి ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో, సమాజంలో ఉన్న వాళ్ళకన్నా వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గౌరవిస్తూ ఉంటారో, వీళ్ళందరూ కూడా సత్పురుషులు అన్నమాట. అలాగే తనకి ఉన్న దాంట్లో రూ. 10 నుండి 10 పైసల నుండి ఒక పైసా అయినా వాడికి దానం చేస్తూ, రూ. 10 నుండి ఒక రూపాయి దానం దానం చేస్తూ దానబుద్ధితో ఉంటాడు. ఇది కాకుండా చూసే చూపుల్లో కూడా ప్రతి మనిషిలో తన భార్యని తన భార్య గాని, ఇంకెవరిని చూసినా తన చెల్లిగానో, తన అక్కగానో ఇలా చూసేవాడు. వాడు కూడా సత్పురుషుడు. అలాగే ఎటువంటి వాడికన్నా ప్రయోజకుడు ఉన్నవాడిని చూసి, వాడిని చూసి అయ్యో! వీడు ఇంత గొప్పవాడు అయిపోతున్నాడు ఏంటి అనుకోకుండా వాడు అంత గొప్పవాడయ్యాడు. వాడు అదృష్టం, వాడు అలాగే ఉండాలి. వాడు ఇంకా పైకి రావాలి అని, నేను ఎలా ఉన్నా కూడా వాడు పైకి రావాలనే భావంతో ఉంటాడు చూసారా? వాడు కూడా సత్పురుషుడు. సత్పురుషుడు అంటే దేన్ని కూడా, అలాగే సమాజంలో ఉపయోగపడే పంచభూతాలను కూడా నిరుపయోగం అంటే పనికి రాకుండా నీళ్లు పాడు చేయడం, పనికి రాకుండా గాలిని పాడు చేయడం. నీ డౌట్ రావచ్చు, గాలిని పాడు చేయడం అండి. గాలి అంటే ఏం లేదు, మనకి అవసరం లేకపోయినా ఫ్యాన్ వేసుకోవడం, అవసరం లేకపోయినా నీళ్ళు వేస్ట్ చేయడం. ఇలా లేకుండా ఇన్ని గుణాలు ఉన్నవాడిని సత్పురుషులు అంటారు. అట్లాంటి సత్పురుషులు మహానుభావులు ఎందరో ఉన్నారు. వాళ్ళ వల్లనే ఇంకా ప్రపంచం ఇలా సాగుతుంది. సత్పురుషులు అంటే అదే నాయన. జై శ్రీరామ్.